యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులొస్తాయి అసల ఊహించలేదు గాయత్రి నేను. నా కల కూడా నెరవేరిపోతుంది ఈరోజైతే. హాయ్ అమ్మమ్మ ఈరోజు మ్యాటర్ ఏందంటే గాయత్రి ఎప్పటినుంచో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటుంది గానీ చెప్పలేకపోతుంది. కానీ ఈరోజు చెప్పడానికి ముందుకైతే వచ్చేసాము. మన యూట్యూబ్‌లో ఎప్పటినుంచో వీడియోలు చేస్తున్నాం గానీ ఒక్కసారి ఒక పేమెంట్ అయితే పడింది. మళ్ళీ రెండో పేమెంట్ పడింది. మరి మూడో పేమెంట్ చాలా అంటే చాలా దూరం అయిపోయింది. కానీ మూడో పేమెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఇలాగైతే ఉండంగా ఒక పేమెంట్‌కైతే ఒక వస్తువు తీసుకున్నాం. రెండో పేమెంట్‌కైతే రెండో వస్తువు తీసుకున్నాం. మూడో పేమెంట్‌కైతే నా డ్రీమ్ ఓన్ ఒకటైతే తీసుకోవాలనుకుంటున్నా. కానీ అది నెరవేరలా. కానీ దాని బదులు ఇంకోటి తీసుకోవాలని అయితే ఆలోచన చేస్తా ఉన్నాము. ఇంతలో నీ పేమెంట్ చూసి గాయత్రి మొఖంలో చాలా అంటే చాలా ఆనందం వేసింది. నా మొఖంలో కూడా ఆనందం వేసింది. ఎందుకంటే మనం కష్టపడినప్పుడు ఆ ఫలితం చాలా లేటుగా వచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ గా ఉంటది. మీకు ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేసేయండి. నేను చెప్పేది ఒకటే మామ, కష్టపడితే ఫలితం అనేది ఏ రోజుకైనా వస్తది. కానీ ఆ రోజు కోసం ఎదురు చూడాలి. మాకు ఈ సంతోషం ఎలా వచ్చిందంటే ఒకటి దేవుని కృప, రెండో వచ్చి మీ సపోర్ట్. మీ సపోర్ట్ ఉన్నంత కాలం మేము ముందుకు పోతానే ఉంటాము. మేము వచ్చింది ఎక్కడికో కాదు, హోండా షోరూమ్ కి అయితే వచ్చాము. హోండా షోరూమ్ లో ఒక మంచి బైక్ అయితే ఓన్ గా తీసుకుంటున్నాము. మేము ఎప్పటి నుంచో ఉన్న ఒక కళ ఇది మామ. ఇంకా హోండా షోరూమ్ కే ఎందుకు వచ్చానంటే హోండా షోరూమ్ లో మాకు తెలిసిన వ్యక్తి అయితే ఉన్నాడు. అందువల్ల అయితే ఈ హోండా షోరూమ్ కి అయితే వచ్చాను. నా జీవితంలో జరిగిన రెండు విషయాలు ఏంటంటే గాయత్రి ప్రెగ్నెంట్ అవ్వడమే, రెండో వచ్చి ఈ బైక్ కొనడమే. ఇంకా రెండు విషయాలు చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది నాకైతే. గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఆ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు రాము మీరు అనుకోవచ్చు. నేను ఉండేది ఒక పల్లెటూరులో. ఆ పల్లెటూరులో చాలా అంటే చాలా దూరం టౌన్ కి అయితే. ఇంకా టౌన్ కి వెళ్ళాలంటే గాయత్రి నడుచుకురావడం అంటే చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి. అందుకని ఈ బైక్ అయితే చూస్ చేసుకున్నా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్లకు పోవాలి. రోడ్లకు పోవాలంటే మనకి ఎవరు బండి అయితే ఇవ్వరు. ఎందుకంటే మనకంటే బండి ఉంటేనే మేలు. నా హ్యాపీనెస్ అయినా నా బాధ అయినా మీతోనే పంచుకోవాలి కాబట్టి మీతో పంచుకుంటున్నా. నేనైతే ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే లైక్ చేస్తారు అనుకున్నా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా. ఇలాంటి వీడియోలు కావాలంటే ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి చూసేమా. మనకున్న ఈఎంఐ ఏదైనా అంటే ఈ బైక్ ఒకటే కట్టుకోవాలి. దీన్ని విషయంలో మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత అందరికీ బాయ్.